నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన తిరుపతి కోదండ రామాలయం. అష్టోత్తర శతకలశాభిషేకంలో సీతారాముల దివ్యానుగ్రహం. సంతృప్తికరంగా కొనసాగుతున్న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు. నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుపతి కపిల తీర్థంలో ఘనంగా ఆరుద్ర నక్షత్రోత్సవం. వేడుకగా శివగామ సుందరి సమేత నటరాజస్వామి గ్రామోత్సవం. భక్తజన సంద్రంగా కనువిందు చేస్తున్న సప్తగిరులు. టీటీడీ సదుపాయాలపై హర్షం వ్యక్తం చేసిన సర్వదర్శనం భక్తులు. బలరామ అలంకరణలో వరాహలక్ష్మి నృసింహుని అనుగ్రహం. సింహాచల క్షేత్రంలో వైభవపేతంగా అధ్యయనోత్సవాలు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. పుష్యమాసం పూర్ణిమ పర్వదినాన సీతారాములకు నిర్వహించిన అష్టోత్తర శతకలశాభిషేకం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ కోదండరామాలయంలో ప్రతి పూర్ణిమ నాడు అభిషేకం జరుపుతారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్వికులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం 108 కలశాల్లో నింపిన పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీ కోదండ రామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, శ్రీ లక్ష్మణ స్వామి, శ్రీకృష్ణ స్వామివార్లకు కనుల పండుగ స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై సేవాకాలం, శాతుమర ఆస్థానం జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుమల దివ్యక్షేత్రం భక్తజన సందరంగా దర్శనమిస్తోంది. శుక్రవారం నుండి సర్వదర్శనం భక్తుల తాకిడి ఎక్కువైంది. ఇందుకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా దర్శనం చేసుకునేలా చక్కని ఏర్పాట్లు చేసింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు ఈడిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనానికి టీటీడీ అనుమతించింది. జనవరి 2 నుండి 8వ తేదీ వరకు ఎటువంటి టోకెన్ లేకుండా సర్వదర్శనం ద్వారా సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించింది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం నుండి భక్తులు అనూహ్యంగా తిరుమలకు తరలివచ్చారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పర్యవేక్షణలో సీనియర్ అధికారులు ఆయా ప్రాంతాలలో అప్రమత్తంగా ఉంటూ భక్తులకు సేవలందిస్తున్నారు. తిరుమల వచ్చే యాత్రికులకు బస్టాండ్లో కాకుండా వారు వెళ్లవలసిన క్యూలైన్ల వద్దకే ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు విచ్చేసే భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యం ఎంతో ఉపయుక్తంగా మారింది. భక్తులు నేరుగా క్యూలైన్ నుండి నారాయణగిరి షెడ్లు, వైకుంఠం 1, 2 క్యూ కాంప్లెక్స్ల మీదుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్ల వద్ద టీటీడీ అన్నప్రసాదం విభాగం అధికారులు, శ్రీవారి సేవకులు నిరంతరాయంగా అన్నపానీయాలను పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం 83,032 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం టీటీడీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఇదిలా ఉండగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం క్యూలైన్లను, కంపార్ట్మెంట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్ లో పర్యటించి వైకుంఠం 1లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. ఏ ప్రాంతాలలో రద్దీ ఎలా ఉంది, కంపార్ట్మెంట్లు, క్యూలైన్ల స్థితిగతులు తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు.
శనివారం ఉదయం సర్వదర్శనం భక్తుల క్యూ లైన్లను శ్రీవారి ఆలయంలో పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం ఎదురుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవడానికి వచ్చే భక్తులకు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నిరంతరాయంగా సేవలు కొనసాగుతున్నాయని, భక్తులు కూడా టీటీడీకి ఎంతగానో సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి ఆలయంలో ఉత్తరధార దర్శనము నిర్విఘ్నంగా జరుగుతుంది. నిన్న శుక్రవారం నాడు ఒక్కరోజే అంతా కూడా సర్వదర్శనమే. దాదాపు 83,000 మందిని దర్శనం చేయించడం జరిగింది. శుక్రవారంలో ఎప్పుడు కూడా టెంపుల్ చరిత్రలో 83,000 దర్శనాలు చేయించిన సందర్భాలు అయితే లేవు. అదంతా కూడా టీమ్ ఎఫర్ట్. అందరు ఆఫీసర్స్ కూడా నిరంతరం 24 అవర్స్ కూడా మానిటర్ చేసుకుంటూ ఎక్కడికక్కడే కోఆర్డినేట్ చేసుకుంటూ క్యూ లైన్లు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ అలానే మిగతా సేవలు కూడా భక్తులకు ఎప్పటికప్పుడే తెలియజేస్తూ చాలా చక్కగా చేయడం జరిగింది. ఫ్రైడే అభిషేకం ఉన్న రోజుల్లో 83,000 చేసిన సందర్భాలు లేవు. లాస్ట్ సమ్మర్లో హైయెస్ట్ 74,000 చేశాము. కానీ నిన్న భక్తులు కూడా కోఆపరేట్ చేయడం వల్ల కూడా దాదాపు 83,032 మందిని చేయడం జరిగింది. దానితో పూర్తి స్థాయిలో పిలిగ్రిమ్ కానీ ఇది క్రౌడ్ మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉంది. అలానే క్యూ లైన్స్ కూడా చాలా వరకు కంట్రోల్లో ఉన్నాయి. సో దాంతో శనివారం ఈరోజు ఇప్పటికే దాదాపు ఉదయం 10 గంటలు అవుతుంది. దాదాపు 27,000 మంది దర్శనం చేయడం జరిగింది. ప్రతి అవర్ని ఎంత తీసుకుంటున్నారు, ఎంతమంది క్యూ లైన్లో యాడ్ అవుతున్నారు, ఎంతమందికి దర్శనం చేస్తున్నాము దాన్ని ఎప్పటికప్పుడే క్యాలిక్యులేట్ చేస్తూ ఎంత స్పిల్ ఓవర్ ఉంది నెక్స్ట్ అవర్కి, అలానే ఎంత చేయాల్సి వస్తుంది దాన్ని కూడా పరిగణలో తీసుకుంటూ దర్శనం చేయించడం జరుగుతుంది. ఈ క్రమంలో భక్తుల యొక్క సేఫ్టీని కూడా ప్రధానంగా పరిగణలో తీసుకొని దర్శనం చేయించడం జరుగుతుంది. అందరూ కూడా చాలా యాక్టివ్గా రోల్ ప్లే చేస్తున్నారు. అందరూ కూడా ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకుంటూ కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడే క్రౌడ్ మూవ్మెంట్ని తెలుసుకుంటూ అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు. అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం ఉదయం శ్రీ నటరాజ స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పూర్ణిమ పర్వదినానికి ఆరుద్ర నక్షత్రం తోడవడంతో ఆలయంలో విశేష క్రతువులను జరిపారు. ముందుగా అర్చకులు శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారికి ప్రత్యేక అర్చనాది విశేష పూజలు జరిపారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన వాహనంపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు భక్తుల దైవనామ స్మరణల నడుమ తిరునగరి వీధిలో శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారి గ్రామోత్సవం ఘనంగా సాగింది. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భీమాట్టహాసవక్త్రాయ కపర్ది స్థాణవే నమః. పిలిస్తే పలికే దైవంగా భక్తుల కొంగు బంగారు దేవుడిగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగంలో ఖ్యాతి చెందారు. అంతటి పరమపావన క్షేత్రమైన తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని గత 5 రోజులుగా వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలోని ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సమున్నతమైన సౌకర్యాలను వినియోగించుకుని భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. టీటీడీ ఉన్నతాధికారులు నిరంతరం భక్తుల సేవలో తరిస్తూ తమ అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న సర్వదర్శనం భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ టీటీడీ కల్పించిన సేవలు ఎంతో అమూల్యమని పేర్కొన్నారు. బాగుందండి. మొదటిసారి శ్రీవారి ట్రస్ట్ టికెట్స్ ద్వారా చేసాము. వచ్చిన తర్వాత అయితే మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ సదుపాయాలన్నీ బాగున్నాయి.
అండ్ ఇక్కడ లోపల మెయింటెనెన్స్ కానీ లేదంటే ఇక్కడ దర్శనంకి ఇక్కడ బయట ఉండే డెకరేషన్ కానీ ఇవన్నీ చాలా బాగుంది. తులాభారం కూడా చేయించుకున్నాము, చాలా బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్. నుంచి వచ్చింది చాలా బాగుంది, దర్శనం చాలా క్లియర్గా కనిపించింది. నేను పెద్దపల్లి నుండి వచ్చాను. నేను ఈ ఉత్తరధార దర్శనంకు శ్రీవాణి సేవా ట్రస్ట్ ద్వారా వచ్చాను. ఈరోజు మాకు ఆ లక్ష్మీ శ్రీ వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు దర్శనం చేస్తే ఎంతైతే తృప్తి కలుగుతుందో అంత తృప్తి కలిగింది. ఇక్కడ ప్రతి విషయంలో కూడా అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేసినారు. క్యూ లైన్లో కూడా అంత నిశ్శబ్దంగా మంచిగా గోవింద నామస్మరణం తప్ప అన్య మాటలు వినిపించలేదు. అద్భుతంగా ఉంది. డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది. మేము ఉత్తరధార దర్శనం చేసుకోవటము మా పూర్వజన్మ సుకృతంగా భావించాము. ప్రసాదం కానీ పరిసరాలు కానీ చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. టీటీడీ యాజమాన్యమునకు మా భక్తులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఎస్విబిసి ఛానల్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. நல்லா தரிசனம் கிடைச்சிது. அலங்காரம்லாம் செம்மையாக இருக்குது, சூப்பராக இருக்குது. நான் இது 2வது வருஷம் வந்து பார்க்குறேன். மன திருப்தியாக இருக்குது. வருஷம் பிறந்து வந்து நல்லா திருப்தியாக இருக்குது. வருஷம் ஃபுல்லாக திருப்தியாக இருக்கணும். அலங்காரம் இந்த பண்ண எல்லாருக்குமே கோடான கோடி நன்றி, ரொம்ப நன்றி. ஓம் நமோ வெங்கடேசாய. நான் வந்து தமிழ்நாட்டிலேருந்து சேலத்துலேருந்து வரேன். ஒவ்வொரு வருஷமும் வைகுண்ட ஏகாதசி வரேன். கிட்டத்தட்ட 20-25 வருஷமாக வந்துட்டுருக்கிறேன். ஆனால் இந்த வருஷம் வந்து சூப்பராக அரேஞ்ச்மெண்ட் பண்ணியிருக்காங்க. லைனும் வந்து நல்லா அரேஞ்ச்மெண்ட் பண்ணி, டெக்கரேஷனும் நல்லா பண்ணி, தரிசனத்துக்கு வந்து எல்லாத்துக்கும் ஏற்பாடு பண்ணி, எல்லாருடைய மனமும் குளிர மாதிரி இது வந்து ஏற்பாடு பண்ணியிருக்காங்க. அவங்களுக்கு ரொம்ப நன்றி. ஓம் நமோ வெங்கடேசாய. வைகுண்ட ஏகாதசிக்கு வந்துட்டு இருக்கோம், ரொம்ப நல்லா இருக்கு. ஏற்பாடெல்லாம் நல்லா இருக்கு. ஏற்பாடு அலங்காரம்லாம் நல்லா ஜோரா இருக்கு. நான் சேலம்ல வரேன். நானும் 5-6 வருஷம் வரேன். వైగుంఠ ఏకాదశికి நல்லா இருக்கு. నా పేరు వాయునందన్ రావు. మా ఫ్యామిలీ మెంబర్స్ 6 కూడా మార్నింగ్ దిగటం జరిగింది. ఇక్కడ భక్తులకి చాలా సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేసినారు. అందుకు ప్రస్తుత గవర్నమెంట్ వారికి, ప్రస్తుత నడిపించే నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి టీంకి మా కృతజ్ఞతలు. అందరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. गुप्ता है, महाराष्ट्र से, कोल्हापुर से आए हैं. दर्शन हो गया. अभी 22 घंटे में दर्शन हुआ. अभी जा रहे हैं हम नीचे, फिर उधर से स्टेशन पकड़. यहाँ का प्रसाद, यहाँ कल्चर बहुत अच्छा है, बहुत अच्छा लगा मिलके. నా పేరు శ్రీధర్. మాది శ్రీకాకుళం అనమాట. హైదరాబాద్ నుంచి వచ్చాం. అక్కడ మేము డ్యూటీ చేస్తుంటాం. దర్శనానికి వచ్చాం, కానీ దర్శనం మాత్రం అంతా బాగానే జరిగింది. దేవుడిని కళ్ళారా చూసుకొని మనసారా నింపుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్తాను. ఇప్పుడే అన్నదానం కూడా చేసి వచ్చామన్నమాట. చాలా మంచిగా ఉంది అన్నదానం కూడా. అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. ఫ్రీ దర్శనాలు కూడా ఎలాంటి రద్దీ లేకుండా మంచిగా సాఫీగా అయితే సాగిపోయినాయి. Good morning everyone. My name is Harisha. I'm from Bangalore. The TTD Darshan, yesterday we came at 10 o'clock. The arrangements are really very nice here, and they gave the milk and all the food necessary, everything they have taken care good, and the crowd was also managed well here. The most crowd here was not like they didn't push much. It was nice. We actually saw the Lord Venkateshwara, very nice darshan, and the decorations are really nice here, and yeah, it is very good. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ టీటీడీలోని పలు ట్రస్టులకు 3 కోట్ల రూపాయలను అందించారు. ఈ మేరకు శనివారం ఉదయం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్కు విరాళంకు సంబంధించిన డీడీలను అందజేశారు. టీటీడీ ప్రాణదానం ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా సమకూరాయి. ఒరిస్సాకు చెందిన శివం కాండేవ్ ప్రైవేటు లిమిటెడ్ 10 లక్షల రూపాయలను అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి 10 లక్షల రూపాయల డీడీని అందజేశారు. సింహాద్రి అప్పన్న బలరామ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అనుగ్రహిస్తున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాధనను పూర్తి చేసిన తరువాత వజ్ర వైఢూర్యాలు, బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో బలరామునిగా అలంకరణ చేసి ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో కొలువుదీర్చారు. విశేష ఆరాధనలు జరిపిన తరువాత వేద పండితులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. అర్చకులు నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించి
భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో రిలయన్స్ సంస్థల సీఈఓ పిఎంఎస్ ప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీమన్నారాయణుడి ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన పవిత్ర మాసం ధనుర్మాసం. తెలుగు నెలల్లో మార్గశిర మాసం చివరి రోజులు, పుష్యమాసం ప్రారంభ రోజులను కలిపి నెల రోజుల పాటు ధనుర్మాస కైంకర్యాలను వైష్ణవ క్షేత్రాలలో నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని పెరుందేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయం దివ్యకాంతుల్లో శోభిల్లుతోంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి నగరవాసులు తెల్లవారుజామునే పెరుందేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ధనుర్మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తిరుపావే ప్రవచన కార్యక్రమం మధురంగా కొనసాగుతోంది. ప్రముఖ పండితులు ఆచార్య కె రాజగోపాలన్ గోదాదేవి రచించిన తిరుపావై పాసుర సారాంశాన్ని రమణీయంగా వివరించారు. భగవంతుని యొక్క ప్రత్యక్షం కోసం ఎన్ని రకములైనటువంటి పరీక్షలైనా కూడా ఎదుర్కొంటూ చిట్ట చివర విజయం మన సొంతం అవ్వాలి. విజయం అంటే ఏమిటి? ఆయన యొక్క సాక్షాత్కారమే. క్యూ లైన్లలో ఎంతసేపు నిలుచున్నా కావాలనే ఎవరు కూర్చోబెట్టరు. అక్కడ లోపల క్లియరెన్స్ రాలేదు కాబట్టి ఇక్కడ ఉండాలి. ఆ ఓపికతో మనం ఎదురు చూసేటటువంటి వంతు మనదవ్వాలి. మన వంతు వచ్చేంత వరకు ఎదురు చూసి స్వామిని మనం దర్శించుకోవాలి. కానీ మధ్యలో ఆ ఓపికను కోల్పోయి వాళ్ళ మీద వీళ్ళ మీద అరిచి ఆ కాస్త ఏకాగ్రత మనశ్శాంతిని మనం కోల్పోయి ఒక్కరోజు ఎప్పుడో ఒక్కసారి దర్శనం అవుతుంది మనకి. ఆ ఒక్కరోజు దర్శనములో అంత మాత్రం మనం ఓపిక చూపెట్టలేకపోతే స్వామి పరీక్షలో ఇంకెట్లా మనం నెగ్గినట్లు. ఇక ఇటు దేశవ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాస తిరుపావై ప్రవచన కార్యక్రమాలలో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ఆండాల్ విరచిత తిరుపావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. ఇక్కడ ఇటువంటి సన్నివేశం అంటే 19వ పాసురంలో ఆ సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లు గోదాదేవి మనకు తెలియజేస్తుంది. ఎలా అంటే వాస్తవంగా కుత్తు విళక్కెరియ కోట్టుకాలు కట్టిల్ మేలని అంటే అంతటా కూడా గుత్తి దీపములు వెలుగుతున్నాయట. అంటే ఒక దీపం కాదు, గుత్తి దీపములు అని చెప్తూ ఉంటారు. అంటే 5 ఉంటాయి అక్కడ. మనం ఒక శుభకర్మను చేసేటప్పుడు, ఒక వివాహాది సందర్భాలు ఉన్నప్పుడు ఆ సమయంలో ఇటుపక్క ఒక దీపం, అటుపక్క 2 దీపాలు వెలిగిస్తాం. ఇక్కడ కుత్తు విడక్కెరియ కోట్టుకాల కట్టిల్ మేలని
భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఆ కృష్ణుడు ఎలా పడుకుని ఉన్నాడంటే అన్ని చోట్ల కూడా గుత్తి దీపములు వెలుగుచుండగా కోట్టుకాల్ కట్టిల్ మేల్, కోట్టుకాల్ అంటే కువలయాపీడం అనేటువంటి ఏనుగును సంహరించి దాని యొక్క దంతములతో చేయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మంచం. దాని కోళ్ళు అలా ఉంటాయి, ఆ పాదములు. నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ఊంజల్ సేవ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకార భూషితులైన అమ్మవారిని అర్చకులు తిరుచిపై వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. వేదం, నాదం, గీతం సహితంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. తిరునగిరి వాసుల కల్పతరువుగా కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా అనుగ్రహిస్తున్న తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో శనివారం శతచండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో శ్రీ గంగమ్మ తల్లి మూలమూర్తికి ఆరాధనలు జరిపి గజపుష్పమాలలు, బంగారు రత్నాభరణాలు, పట్టు వస్త్రాలతో దివ్య శోభితంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు జరిపి అమ్మవారికి నైవేద్యం, హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శతచండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వైష్ణవ క్షేత్రాలు పవిత్ర ధనుర్మాస శోభతో దివ్య వైభవ కాంతులను వెదజల్లుతున్నాయి. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజామునే ఆండాళ్ విరచిత తిరుపావై పాసుర పఠనం దివ్యంగా కొనసాగుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాజనం వేదికపై ధనుర్మాసం నెల రోజులు తిరుపావై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు ఆండాళ్ తల్లి రచించిన పాసురాల విశిష్టతను గమనీయంగా వివరించారు. కుత్తు విళక్కెరియా, ఒక పెద్ద మంచం ఉన్నది, ఆ మంచం చుట్టూరా దీపాలు పెట్టుకున్నది ఈవిడ నప్పిన పిరాటి. కట్టిల్ మేల్, పెద్ద మంచం. ఎటువంటి మంచం? కోటు కాల్, ఏనుగు దంతాలతో చేయబడినటువంటి కాళ్ళు కలిగిన మంచంట. అది ఆమె యొక్క వైభవం, అతిశయం అంటున్నారు. ఏరి మెత్తన్న పంచశయనత్తిల్ మేలేరి. పంచశయనత్తిల్, మనం పడుకునేటటువంటి మంచానికి 5 లక్షణాలు ఉండాలి. మంచం వైశాల్యంగా ఉండాలి మొదటిది. రెండవది మెత్తగా ఉండాలి, పడుకుంటే రాయల్లే ఉండకూడదు. రాయల్లే ఉంటే మనకి శరీరానికి అనారోగ్యం. అలాగే తెల్లదనం, పరిమళం ఉండాలి. మంచానికి ఏముండాలి? చల్లదనం ఉండాలి. మంచం మీద పడుకుంటే ఎండాకాలం పడుకుంటే చల్లగా ఉండాలి, చలికాలం పడుకుంటే వెచ్చగా ఉండాలి. మంచం మీద పడుకుంటే అది మంచం యొక్క లక్షణం. కడప జిల్లా కమలాపురం గ్రామం గోవిందనామస్మరణలతో మారుమ్రోగింది. గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీనివాసుడికి నిర్వహించిన స్నపనాభిషేకం భక్తులను తన్మయలం చేసింది. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 అడుగుల విగ్రహానికి నెమలి ఈకలతో చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెబు చేసిన అర్చకులు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలో స్వయంభూగా వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని మహిళలు సంప్రదాయ శోభితంగా ఆండాళ్ తల్లికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదా రంగనాథులను సర్వశోభిత అలంకరణలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై మహిళలు సారెను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఖమ్మంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మహిళలు శ్రీ గోదాదేవి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారెను సమర్పించారు.
ముందుగా అర్చకులు ఆండాల్ తల్లికి ప్రత్యేక అలంకరణలతో ముఖమండపంలో కొలువుదీర్చి పూజలు జరిపారు. ఆపై మహిళలు చిలుకలు, పట్టు వస్త్రాలు, గాజులు, పసుపు, కుంకుమ, పుష్పాలు, మధుర పదార్థాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. ఆపై తిరుపావై పాసురాలను పఠనం చేసి ఆండాల్ తల్లికి నివేదించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.